బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్న కాపర్తి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్కు పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి పోలైన ఓటర్ స్లిప్లను డ్రైనేజీలో పడేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటు వేసిన స్లిప్పులు డ్రైనేజీలో వందలాదిగా కొట్టుకుపోతున్నాయని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. మరోవైపు కౌంటింగ్ సెంటర్ వద్ద పడేసిన ఓటర్ స్లిప్పులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య పరిశీలించారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని కత్త రోడ్ల మీద పడ్డాటి మీద బయట సీరియల్ నెంబర్ తో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం అన్ని గ్రామాలకు కూడా ప్రతి చోట కూడా అనుమానాలు మాకున్నాయి. దాంతో పాటు వాళ్ళ ఎలక్షన్ ఆరో కూడా 2 గంటలకు ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ చేయవలసిన పరిస్థితి ఉంటే 4 గంటలకు చేయడం, కొన్ని ప్రాంతాల్లో అయితే కరెంటు తీసే పరిస్థితి, నైట్ రాత్రి 12-11 దాకా ఎలక్షన్ కు సంబంధించిన ఏజెంట్ లోపల కూర్చుంటే బయటకు పంపించి పోలీసు వాళ్ళు ఆర్ఓ ఒక్కటే తలుపులు పెట్టుకుని కూర్చొని దాన్ని తారుమారు చేసి చిన్నారాయణపురం దారుణంగా చేశారు. సేమ్ ఎలా ఇవ్వడం కూడా అదే పరిస్థితి చేశారు. ఔరవాన్ని అదే పరిస్థితి చేశారు. ఎక్కడైతే టార్గెట్ ఉందో ఆయనకు ఎమ్మెల్యేకు, ఆ ఎమ్మెల్యేకి అనుసరణలు చెప్తే వాళ్ళు లోపలి పోవడం రావడం, మనం ఉన్న ఏజెంట్ ఏమో బయట కూర్చోబెట్టి తలుపులు పెట్టుకుని కొన్ని దిక్కులో పోలీసులు తలుపులు పెట్టినా కూడా ఆర్ఓ తలుపులు చేయకపోవడం. ఉదాహరణ తాలిన దగ్గర రాత్రి మనం 120 ఓట్లతో మనం గెలిచినని చెప్పి ఆర్ఓ చెప్పినప్పటికి 40 ఓట్లతో గెలిచినని చెప్పిండు. కానీ ఆ కట్టలు ఒకటి 50 ఓట్లున్న కట్ట ఒకటి సగం కట్ట ఒకటి మాయం చేసిండు. మాయం చేసి 2 గంటల దాకా ఆపి లాస్ట్ కు మళ్ళీ కాంగ్రెస్ అని చెప్పి పోలీస్ యంత్రాంగంతో వెళ్ళిపోయి అనౌన్స్ చేసుకుని